హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హర్ష ట్రావెల్ టెక్ బైట్స్. పాండిచ్చేరిలో నేను లాస్ట్ విజిట్ చేసిన ప్లేస్ వచ్చేసి శాండ్ డ్యూన్స్. ఈ శాండ్ డ్యూన్స్ని ప్రైవేట్ బీచ్ అని కూడా పిలుస్తారు. దీని ఎంట్రీ ఫీజు వచ్చేసి 70 రూపీస్. ఇక్కడ మనకి పార్కింగ్కి స్పేస్ కూడా అవైలబుల్గా ఉంటుంది. ఇలా మనం లోపలికి ఎంటర్ అవ్వగానే మనకైతే ఒక బ్లాక్ కలర్ వ్రిస్ట్ బ్యాండ్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. డేంజరస్ అండ్ ఫేమస్ ఆన్ తెలుగు బాలీవుడ్. అండ్ ఈ శాండ్ డ్యూన్స్ లోపల మనకైతే చాలా వాటర్ యాక్టివిటీస్ అయితే అవైలబుల్గా ఉంటాయి. సో ఈ వాటర్ యాక్టివిటీస్ కూడా మనం ట్రై చేయాలి అంటే వీటికైతే మనం సపరేట్గా మనీ అయితే పే చేయాల్సి ఉంటుంది. సో పాండిచ్చేరిలో అన్ని ప్లేసెస్ కవర్ చేసిన తర్వాత నేనైతే ఇంకో కొత్త ప్లేస్కి అయితే స్టార్ట్ అయిపోయాను. సో నేను నెక్స్ట్ విజిట్ చేయబోయే ప్లేస్ వచ్చేసి తంజావూర్. ఈ తంజావూర్ను ది రైస్ బౌల్ ఆఫ్ తమిళనాడు అని కూడా పిలుస్తారు. ఈ తంజావూర్లో మనం విజిట్ చేయడానికి అయితే చాలా ప్లేసెస్ అయితే ఉన్నాయి. ఒకటైతే బిగ్ టెంపుల్, ఇంకోటి వచ్చేసి ద మ్యూజియం ఆఫ్ తంజావూర్, అండ్ థర్డ్ వన్ వచ్చేసి రాజాలి బర్డ్ పార్క్స్, అండ్ ఫోర్త్ వచ్చేసి సరస్వతి మహల్ అని. సో ఎర్లీ మార్నింగ్ నేనైతే బిగ్ టెంపుల్ చూద్దామని స్టార్ట్ అయిపోయాను. ఈ బిగ్ టెంపుల్ని వీళ్ళైతే బృహదేశ్వర టెంపుల్ అని కూడా పిలుస్తారు. అండ్ దీనికి ఇంకో నేమ్ కూడా ఉంది, అది వచ్చేసి పెరువండియార్ కోవిల్ అని కూడా పిలుస్తారు. ఈ బృహదేశ్వర ఆలయం భారతదేశంలోని అతిపెద్ద దేవాలయాల్లో ఒకటి. భారీ లింగంగా ప్రాతినిధ్యం వహించే శివునికి అంకితం చేయబడిన ఈ ఆలయాన్ని చౌలరాజు రాజరాజ చౌలుడు చేత 1010 ADలో నిర్మాణించారు. గంగైకొండ చౌలేశ్వరం ఆలయం మరియు ఐరావతేశ్వర దేవాలయం సముదాయంతో పాటు 3 గ్రేట్ లీవింగ్ చౌల దేవాలయాల్లో ఒక్కటిగా పరిగణించబడుతుంది. యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్లో భాగంగా కూడా జాబితా చేయబడింది. ఆలయ శాసనాలు మరియు క్యూడ చిత్రాలు నగరం యొక్క అదృష్టాల పెరుగుదల మరియు క్షీణత యొక్క కథను వివరిస్తాయి. శివలింగం లేదా విగ్రహం గోపురంతో కప్పబడి మోర్టారు ఉపయోగించకుండా బంధించబడిన రాళ్లతో నిర్మించబడింది. ఒకప్పుడు ఈ ప్రాంతాన్ని పరిపాలించిన చౌల రాజవంశం యొక్క శక్తి మరియు శక్తికి ఈ ఆలయం తగిన ఉదాహరణగా నిలుస్తుంది. భారీ ఆలయ సముదాయం నిర్మాణం పూర్తి కావడానికి కేవలం 7 సంవత్సరాలు పట్టిందని నమ్ముతారు. ఇది శిల్పాలు, కళ మరియు కాంప్లెక్స్ యొక్క స్థాయిని పరిగణలోకి తీసుకుంటే భారీ సాఫల్యం. ఈ దేవాలయంలోని ప్రధాన ఆకర్షణలలో ఒకటి శివుని పవిత్రమైన ఎద్దు అయిన నంది యొక్క పెద్ద విగ్రహం. 13 అడుగుల ఎత్తు మరియు 16 అడుగుల వెడల్పు ఉన్న
ఈ విగ్రహం ఒకే రాతితో చెక్కింపబడింది. విస్తృతమైన రాక్ ఆర్ట్ వర్కులతో కూడిన కోటగోడలు ఆలయాన్ని చుట్టుముట్టాయి మరియు మొత్తం సముదాయానికి గొప్ప రూపాన్ని ఇస్తాయి. ప్రధాన ఆలయ గోపురం 216 అడుగుల ఎత్తు మరియు ప్రపంచంలోని ఎత్తైనది. ఆలయ పూర్తి నిర్మాణం గ్రైనైట్తో నిర్మించబడింది. ఆలయానికి ప్రధాన గోపురాలు లేదా గేట్వేలు వివరణాత్మక శిల్పాలతో అద్భుతమైన నిర్మాణాలు. బృహదీశ్వర ఆలయం చుట్టూ ఉన్న అత్యంత ఆసక్తికరమైన రహస్యాలలో ఒకటి దాని నీడ లేకపోవడం. దాని ఎత్తైన ఎత్తు ఉన్నప్పటికీ ఆలయం నేలపై నీడను వెయ్యదు. ఆలయ సముదాయం లోపల సందర్శకులు 2 విస్మయం కలిగించే ఏకశిలాలను ఎదుర్కొంటారు. విస్మయపరిచే 20 టన్నుల బరువున్న ఈ భారీ లింగం భారతదేశంలోనే అతిపెద్దది. అదనంగా ఒకే రాయితో చెక్కబడిన స్మారక నంది విగ్రహం ఆలయ ప్రవేశ ద్వారం వద్ద గంభీరమైన సెంటినల్గా బృహదీశ్వర ఆలయంలోని లింగం శివుని దివ్యశక్తికి భారీ రాతి చిహ్నం. ఇది ఒక రాయి ముక్కతో తయారు చేయబడింది మరియు 20 టన్నుల బరువు ఉంటుంది. ఇది భారతదేశంలోని అతిపెద్ద లింగాలలో ఒక్కటిగా నిలిచింది. ప్రజలు దీన్ని ఆధ్యాత్మిక ప్రాముఖ్యత కోసం మాత్రమే కాకుండా దీన్ని ఆకట్టుకునే పరిమాణం మరియు బరువు కారణంగా కూడా ఆరాధిస్తారు. సో ఇది ఫ్రెండ్స్ తంజావూరులోని బిగ్ టెంపుల్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.